అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణను విత్తన భాండాగారంగా చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అందులో భాగంగా విత్తనాల పరిస్థితి ఎలా ఉంది? సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఉన్నారు మనతో, వారినాడు. సరే చెప్పండి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్గా చేస్తామన్నారు. అందులో భాగంగా ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాని ఆదర్శంగా తీసుకుంటామన్నారు. మీరు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తిని, విత్తనాల పరిస్థితి ఎలా కొనసాగుతుంది? దానికి సంబంధించి ఎలా తెలంగాణ సీడ్ కార్పొరేషన్లో విత్తనాలను ఎలా అభివృద్ధి చేస్తున్నారు? అంటే నిజానికి తెలంగాణలో సీడ్ బాల్గా చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ కాదు. గతంలో పాలించినటువంటి చంద్రశేఖర్ రావు గారు తెలంగాణను సీడ్ బాల్గా చేస్తా అని చెప్పేసి మాట్లాడి దాన్ని ప్రైవేట్ వాళ్ళకు మొత్తం అప్పచెప్పేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ పూర్తిగా నీరుగార్చి రైతులపై అధిక భారం మోపి రైతుల్ని నష్టలోబులకు నెట్టేసింది కేసీఆర్. అంటే గతంలో వాళ్ళ అధికారం రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు విత్తనాల మీద ఒక అజమాయిషి ఉండే, విత్తనాలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుండే, కార్పొరేషన్ ద్వారా నాణ్యమైన విత్తనాలను ఒక ధర కూడా నియంత్రణ ఉండేది. గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కార్పొరేషన్ పూర్తిగా నీరుగార్చి ప్రైవేట్ కంపెనీలను పూర్తిగా ముందుకు తీసుకొచ్చేసి వాళ్ళ చేతిలోకి ఈ విత్తనాలకు సంబంధించినటువంటి వ్యవస్థను పూర్తిగా వాళ్ళ చేతిలో పెట్టేసి రైతాంగాన్ని ఇబ్బంది చేసి వాళ్ళు ఇష్టమైన ధరకు అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్. సరే, ఇప్పుడు మేము సీడ్ కార్పొరేషన్ అయిన తర్వాత, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో కంటే కొంచెము మెరుగు చేయాలి, ఈ రాష్ట్రంలో రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు మెజార్టీగా మేమే అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగానే మేము ఈ రబీ సీజన్ చూసుకుంటే, నాకు వచ్చింది ఒక రబీ సీజన్, ఖరీఫ్ అప్పటికి నాకు అయిపోయింది నేను చార్జ్ చేసుకునేసరికి. ఈ రబీలో గతంలో వాళ్ళు ఉన్నప్పుడు రబీలో ఇచ్చినటువంటి కంపేర్ చేసుకుంటే మేము సేల్స్ మెరుగుపరుచుకున్నాము. వాళ్ళు గతంలో శనగలు 7,000 క్వింటాలు రైతులకు అమ్మి మిగిలిందంతా కూడా అమ్మకుండా కండెమ్ చేసి తక్కువ ధరకు టెండర్స్ అమ్మి నష్టలోబులకు తీసుకొస్తే మేము ఇవాళ మా దగ్గర ఉన్న 23,000 క్వింటాలు ఉంటే 21,000 క్వింటాలు రైతులకు శనగలు అమ్మినాము. ప్యాడీ కూడా, వరి విత్తనాలు కూడా 18,000 క్వింటాలు అమ్మిరు గతంలో రబీలో. మేము ఇవాళ 26,000 క్వింటాలు నేను నిన్నటి వరకు అమ్మినా. అంటే ఇంకా టైం ఉంది. అంటే వరంగల్, ములుగు లాంటి, వనపర్తి లాంటి జిల్లాల్లో ఇంకా కొంత సేల్స్ ఉంటాయి. అంటే గతంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు ఈ సీడ్ కార్పొరేషన్లో ఉన్నటువంటి విత్తనాలు రైతులకు అందించకుండా కండెమ్ చేసి నాన్ సీడ్ కింద వేసి యాక్షన్ చేసి అమ్మడం వల్ల దాదాపు 5 సంవత్సరాలుగా చూస్తే 94 కోట్ల నష్టం జరిగింది. అది శనగలు కావచ్చు, వడ్లు కావచ్చు, పల్లి కావచ్చు, ఏదైనా సరే విత్తనాలు రైతులకు అమ్మకుండా, సరైన సమయంలో రైతులకు దగ్గర వెళ్ళకుండా, రైతులకు అందించకుండా ఏదో తూతు మంత్రంగా కార్పొరేషన్ ఉంది కదా అని చెప్పేసి అట్లా చేసి అమ్మకపోవడంతో నాన్ సీడ్ చేసి అమ్మడం వల్ల దాదాపు 94 కోట్ల నష్టం గత 5 సంవత్సరాలు ఈ కార్పొరేషన్ను నష్టపరిచినటువంటి పరిస్థితి గత ప్రభుత్వం చేసింది. మేమేమంటున్నాము, విత్తనాలుగా అమ్మాలా, పప్పు దినుసులే కాదని మా కాన్సెప్టు. ఇప్పుడు ఏమైతే నాన్ సీడ్ అయితే పప్పు దినుసులే కావాలి, లేదు బియ్యం కావాలా, కానీ అట్లా కాదు, విత్తనాలుగా అమ్ముదామనే కాన్సెప్ట్ తోటి నేను మా సిబ్బందితో కలిసి అన్ని జిల్లాలలో మీటింగ్లు పెడుతూ, రైతులతో మాట్లాడుతూ, రైతులకు దూరమైనటువంటి వ్యవస్థను మళ్ళీ దగ్గర పరిచేటటువంటి ప్రయత్నంలో చేస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా చెప్పండి, రాష్ట్రంలోనే అత్యధికంగా సీడ్ కంపెనీ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అన్నిటికంటే నిజామాబాద్ జిల్లాలోనే ఎక్కువ సీడ్ కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ సీడు ఉత్పత్తి చేసే దిశగా ఇంకేమైనా ప్రయత్నం చేస్తే, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండే ప్రాంతం ఇది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా, అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా, ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, అటు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పసుపు అత్యధికంగా పండుతుంది. అందులో నిజామాబాద్లోనే అధికంగా పసుపు పండుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో పసుపుల కోసం గతంలో ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు ప్రకటన చేశారు. దానికి అంతకు సంబంధించి విధి విధానాలు కొనసాగుతున్నాయని చెప్పి మొన్న మీడియా సమావేశంలో చెప్పారు. పరిస్థితి ఉంది. అంటే ఈ విధి విధానాలు కొనసాగుతున్నాయి చెప్తున్నాడు అని మీరు అంటున్నారు. అంటే ఇది దీర్ఘకాలిక పోరాటం అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒకప్పుడు మావోయిస్టులు దీర్ఘకాలిక పోరాటం అంటే ఎట్లుంటుంది అంటే అది ఎప్పుడైనా రావచ్చు, దానికి ఒక ఈ కట్ ఆఫ్ అనేది ఉండదు. ఆ రకంగా విధి విధానాలు అనేది ఇప్పుడు ఆయన 100 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తా, లేదు గెలిచిన తెల్లారి తీసుకొస్తా అని చెప్పేసి ఆయన సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు అందరూ కూడా ఇదే ఆర్మూర్ గడ్డ మీద చెప్పినటువంటి మాటలు మనం మర్చిపోలేదు. 5 సంవత్సరాలు మొదటిసారి గడిచిపోయింది, ఎక్కడ కూడా పసుపు బోర్డు ప్రస్తావన లేదు, ఎక్కడ కూడా చేయలే. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ లాంటిది అనేది, దానివల్ల ఉపయోగం లేదనేది ఆయన చెప్పిన మాటలే. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చే ముందు ప్రధాని చేత, అంటే ఈయన అబద్ధాలు ఆడింది కాకుండా, ఈయన రాజ్నాథ్ సింగ్ వాళ్ళతో అబద్ధాలు ఆడించింది కాకుండా, మళ్ళీ దేశ ప్రధాని చేత కూడా అబద్ధాలు ఆడించి పసుపు బోర్డు
ఏర్పాటు చేస్తున్నామని చెప్పించి ఒక గజెట్ విడుదల చేశారు. ఇప్పటికీ సంవత్సరం 3 నెలలు అవుతున్నది గజెట్ విడుదల చేసి. మరి ఎక్కడ అడ్డంకి అవుతున్నది? ఇప్పుడు మేము పసుబోర్డు ఏర్పాటు చేస్తామని ఏదైతే గజెట్ విడుదల చేసిండ్రో పెట్టడానికి ఏదైనా జాగా దొరుకుతలేదా, లేకుంటే ఎవరైనా అద్దంటున్నారా? ఎందుకు ఆలస్యం అవుతుందో సమానం చెప్పాలా? విధి విధానాలు ఏమి విధి విధానాలు ఉంటాయి? నీకు పసుబోర్డు ఏర్పాటు చేస్తామని గజెట్ విడుదల చేసిన తర్వాత దాంట్లోనే లోపాలు ఉన్నాయి. దాంట్లో అసలు దాని విధి విధానాలు చెప్పలేరు, ఇది ఎక్కడ పెడతామన్నారు చెప్పలేదు, ఇది ఎట్లుంటుందని చెప్పలేరు. కేవలం పసుబోర్డు వస్తే దాని చైర్మన్ దాని బోర్డు కమిటీ ఎట్లుంటుందని మాత్రమే చెప్పలేదు. దాంట్లో మీరు అనౌన్స్ చేసేటప్పుడు గజెట్ చేసేటప్పుడే మీకు క్లారిటీ లేదు. కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము దీన్ని మళ్ళీ రైతుల నుంచి వ్యతిరేకతను కూడగట్టుకోవద్దు, తగ్గించుకున్న ఒక ఆలోచనతో ఆ డ్రామా ఆడినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు భావించాల్సి వస్తుందంటే వాళ్ళు చేసిన తీరు అట్లా చూపిస్తుంది ఆచరణలో. సంవత్సరం 3 నెలలు అయింది. ఎక్కడ మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము కూడా గౌరవ ముఖ్యమంత్రితోటి వ్యవసాయ శాఖ మంత్రితో లెటర్ రాపించిన నేను, మీరు ఏదైతే పసుబోర్డు ఏర్పాటు చేస్తున్నారో ఆ పసుబోర్డును అది తెలంగాణలో అది నిజామాబాద్లో ఏర్పాటు చేయండి అని చెప్పేసి లెటర్ రాపించినాము. ఇప్పటి వరకు ప్రస్తావన లేదు. అంటే దాని అంశంపై నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కూడా చెప్పాడు మీడియా సమావేశంలో, ఢిల్లీలో కూడా మాట్లాడి నిజామాబాద్ జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పడుతుందని. అంటే ఎక్కడ అనౌన్స్ ఎక్కడ? నేను అనేది నువ్వు నిజామాబాద్లో పెడతావా, కరీంనగర్లో పెడతావా, లేకుంటే తమిళనాడు పెడతావా, మహారాష్ట్రలో పెడతావా అనేది, ఇది పసుబోర్డు అనేది దేశవ్యాప్తంగా సంబంధించిన టర్మరిక్ సమస్య ఇది. సో ఇప్పుడు దేశంలో అనేక ప్రాంతాలలో రాష్ట్రాల్లో పసుపు పండిస్తారు. మీరు మన దగ్గర పండుతుంది, మహారాష్ట్ర పండుతుంది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా పండుతూ ఉన్నది. కాకపోతే ఎక్కువ తక్కువ. మరి నువ్వు నిజంగా నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తానటువంటి ప్రకటన ఎందుకు వస్తలేదు? ఇప్పుడు మా రాష్ట్ర ప్రభుత్వము లేఖ రాసిన తర్వాత కూడా మేము నిజామాబాద్లో పెడతాము, మరియు ఫలానా దగ్గర మీరు ఏదన్నా మాకు మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ సహకారం కావాలి, మాకు ఇక్కడ భూమి కావాలనేటువంటి ప్రస్తావన అయితే రావాలి కదా. నువ్వు నిజామాబాద్లో పెడతావు, ఎక్కడ పెడతావు నిజామాబాద్లో? మరి ఏదైనా భూమి అడిగినావా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని? భూమి కేటాయించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కదా. మరి ఎక్కడ ఇప్పటివరకు అడిగినటువంటి పరిస్థితి లేదు. ఇంకెన్నేళ్ళలోనే అడుగుతున్నా నేను. ఇప్పటికే 5 ఏళ్ళు మొదలు గడిచిపోయింది. ఇప్పుడు గెలిచి కూడా దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తూ ఉన్నది. నువ్వు అనౌన్స్ చేసే సంవత్సరం 3 నెలలు అయింది. ఇంకా ఎన్ని నెలలోనే అడుగుతున్నా నేను. అంటే కేవలం ఇది మాటల గారడి చేసి నాకైతే పూర్తిగా విశ్వాసం అయితే లేదు. ఎందుకు లేదు అని అంటే ఈయన పసుబోర్డు అనేది అంబాసిడర్ కారు, దానివల్ల ప్రయోజనం లేదు అని చెప్పినటువంటి వ్యక్తి మళ్ళీ అదే పసుబోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడంటే నేను నమ్మడానికైతే ఎక్కడ కూడా ఈ అవకాశమే లేదు నమ్మనికి. అయితే ఇటీవల కాలంలో ముఖ్యంగా చాలామంది తెలిసిన రైతులు దానికి అందరికి సంబంధించిన పసుపు బోర్డు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి దాని విధి విధానాల వల్ల కొంచెం ఏమన్నా ఎక్స్పోర్ట్ పెరిగితే పెరగవచ్చు, కానీ దానివల్ల రైతులకు ఎలాంటి లాభం లేదని చెప్పి కొంతమంది అనుభవం ఉన్న రైతులు చెప్తున్న పరిస్థితి. దానిపైన మీరేమంటారు? అంటే ఇది ఆ రైతులు ఎవరైతే మాట్లాడినరో రైతులను వీళ్ళు కన్విన్స్ చేసి ఆ రకంగా వాళ్ళని ట్రాప్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పసుబోర్డు ఏర్పడితే ఎక్స్పోర్ట్ ఇంపోర్టు అవుతుందా, ఏమైనా మెరుగవుతుందా, లేదా మాకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంటే చాలు అనేది మాట్లాడుతున్నా, అది వాస్తవం కాదు. ఎందుకు అంటున్నంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రైతులు చేస్తారా, వ్యాపారస్తులు చేస్తారా? ఒక పంట ధర అనేది నిలకడ ఉండాలా. సరే నువ్వు ఎక్స్పోర్టు లేనప్పుడు పరిస్థితి ఏంది? మరి నువ్వు విదేశాల నుంచి కూడా మనం దిగుమతి చేసుకుంటున్నావు పసుపును. అదే సేమ్ మనం ఎక్స్పోర్ట్ తగ్గినప్పుడు మన పరిస్థితి ఏంది? లేదు నువ్వు పసుబోర్డు ఏర్పాటు చేస్తావా, ఏం ఏర్పాటు చేస్తావా సంబంధం లేదు. ఎంఎస్పీ నిర్ణయం చేయి, ఆ ఎంఎస్పీ అందేటట్లు చేయి. ఆ ఎక్స్పోర్ట్తో సంబంధం లేదు, నా బోర్డుతో సంబంధం లేదు. రైతుకు కావాల్సింది ఏంది? పంట పండితే నాకు మద్దతు ధర కావాలా, ఆ ఎంఎస్పీ చేయండి. చేస్తే రైతుకు ప్రయోజనం, కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్తో అయితే రైతుకు లాభం అవుతుంది. అది రైతుల్ని మభ్యపెట్టించి వాళ్ళు నమ్మించి ఆడుతున్నటువంటి డ్రామా ఇది. అరవింద్ ఆడుతున్నటువంటి డ్రామానే కానీ ఇంకోటి కాదు. ఎక్స్పోర్ట్ ఎప్పుడు లేదు, పసుపు ఎప్పుడు ఎక్స్పోర్ట్ ఉంది, దిగుబడి ఉంది. ధర అనేది నియంత్రణగా ఉండాలనేది మనం అంటున్నాం. ధర నియంత్రణ ఉండాలి అని అంటే బోర్డు ఏర్పడితే బోర్డు ధరను నిర్ణయం చేస్తుంది. ఒకవేళ రైతులు ధర తక్కువ అమ్ముకోకపోతే నిల్వ చేసుకునే ఫెసిలిటీ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది అనేది ఒక ఆలోచన. సరే ఎంఎస్పీ నిర్ణయం చేయండి. మరి బోర్డు వల్ల ఉపయోగం లేదు, ఎందుకు బోర్డు పెట్టాల్సి వస్తుంది? మరి బోర్డు అని అనౌన్స్ ఎందుకు వచ్చింది? అంటే రెండు భిన్నమైన అభిప్రాయాలతో మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు నీకు మాట్లాడినటువంటి ఆ రైతులు కూడా బీజేపీ వాళ్ళే, ఏ రైతులు గారు. మరి అదే పసుపు బోర్డు వచ్చినప్పుడు పాలాభిషేకం బీజేపీ నాయకులు ఇదంతా మాకు పసుపు బోర్డు ఏవద్దు, దాంతో ఏం అవసరం ఉన్నదని చెప్పాలి కదా, నిరసన చేయాలి. మరి పాలాభిషేకాలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఏమి లాభం లేదనుకున్నప్పుడు, దానివల్ల ప్రయోజనం లేదనుకున్నప్పుడు పాలాభిషేకాలు చేసినట్టు అవసరం ఏమొచ్చింది? అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ చేస్తే రైతులకు మద్దతు ధర ఉంటుంది. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పసుపు రైతులకు ఇబ్బందులు వచ్చినప్పుడు పసుపు క్వింటాలకు ఏదైతే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు 1000 రూపాయలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నధాన్యానికి 500 బోనస్ ఇస్తున్నారు. మీరేమన్నా ఆ వైపు పసుపు రైతులకు ఏమన్నా ఆ వైపు ఆలోచన చేసే
ఉందా? 100% ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ధర లేనప్పుడు పసుపు రైతులను ఆదుకున్నటువంటి పరిస్థితి జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఏ రైతును కదిలించినా రాజశేఖర రెడ్డి కొనడం వల్లనే ఆ రోజు 16,000 18,000 వాళ్ళ కింద అనేది ఏ ఊరికి పోయినా ఎవరైనా రైతు చెప్పేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఎన్నికల్లో భాగంగా కూడా పసుపు ఖచ్చితంగా మేము ఈ ధర కొంటామనేటువంటి మాట మేము కూడా చెప్పిన వరంగల్ డిక్లరేషన్లో. ఇప్పుడు ఎంఎస్పి అనేది కూడా ఎంఎస్పి నిర్ణయం చేసినప్పుడు ఎంఎస్పి రైతులకు అందకపోతే ప్రభుత్వాలు ఎంఎస్పి ఇచ్చి కొనుగోలు చేసేటువంటి విధానం అనేది ఒకటి ఉన్నది. అందులో భాగమే మేము సోయా ఎంఎస్పి రాకపోతే సోయా కొన్నాం, జొన్నలు రాకపోతే ఎంఎస్పికి మేము కొనుగోలు చేసినాము, వరికి ఏదైతే మద్దతు ఇస్తామో బోనస్ ఇస్తామో బోనస్ ఇచ్చినాము. మిగిలిన పంటలకు కూడా ఆ రోజు ఎన్నికల డిక్లరేషన్ చెప్పినాం. ఎంఎస్పి కంటే ఎక్కువ రైతులు బయట అమ్ముకుంటే ఏ ప్రభుత్వం కూడా ఏం చేయదు, ఎందుకంటే ధర ఎక్కువ వస్తున్నప్పుడు మనం ఎంఎస్కి తీసుకోలేము. సో పసుపు కూడా ఎట్టి పరిస్థితులలో రేపు మార్కెట్ ధర లేదు అనుకున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకునేటటువంటి దిశ కూడా ఎందుకంటే చెప్పినాం 100% మేము దాన్ని మేము కొనుగోలు చేస్తామంటే మాట చెప్పినాము. ఇప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది అనడంతో నీకు ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది. అంటే ఈ ఒక ప్రైవేట్ వ్యాపారస్తులంతా లాబీ అయ్యి వీళ్ళు రేటును పడగొట్టుతున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఒక కేటగిరీగా మేము ఈ రేటు కొంటామని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ ధర నిలకడగా ఉంటుంది. ఒకవేళ ఆ లేని పరిస్థితుల్లో గతంలో ఏ రకంగా కొన్నారో ఆ రకంగా కూడా కొనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ ఉత్పత్తికి సంబంధించి గతం కంటే ఇప్పుడు మెరుగ్గా చేస్తున్నాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే రైతులకు ఏపీ సీడ్స్ ఎలాగ అందించిందో తెలంగాణలో కూడా ఇప్పుడు తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా ప్రతి రైతుకు సీడ్ అందే విధంగా సీడ్ను ఉత్పత్తి చేసే దిశగా మేము ప్రయత్నాలు చేస్తాం. గత ప్రభుత్వం లాగా నష్టాల్లో సీడ్ కంపెనీలను నష్టాల్లో పరిచింది. ఇప్పుడు కూడా దానికంటే మెరుగైన సీడ్ విత్తనాలు రైతులకు అందించే దిశగా ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లా అత్యధికంగా పసుపుకు సంబంధించిన అంశం ఉంది. పసుపుకు ధర రానప్పుడు ఇప్పుడు ఏదైతే వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఏదైతే మేము హామీ ఇచ్చామో ఆ విధంగా కూడా రైతాంగం కోసం మేము ముందుండి కొనుగోలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.